హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైట్ టు సొల్యూషన్స్, ఏ టూల్ ఫర్ లీగల్ అవేర్నెస్ టు ద పబ్లిక్. ఈరోజు ఫ్రాంసన్ నోట్ యొక్క చట్టబద్ధత గురించి డిస్కస్ చేద్దాం. భారతదేశంలో ఫ్రాంసన్ నోట్ అనేది ఒక చట్టబద్ధత కలిగిన వ్రాతపూర్వకమైన పరికరం. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య మనీ ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు రాసుకునే ఒక వ్రాతపూర్వకమైన ఇన్స్ట్రుమెంట్ అంటారు ఈ ఫ్రాంసన్ నోట్ అనేది. ఈ ఫ్రాంసన్ నోట్ యొక్క చట్టబద్ధత గురించి నేను ఫుల్ వీడియో వేరే చేశాను. ఆ వీడియో యొక్క లింక్ని ఈ షార్ట్తో షేర్ చేస్తాను. ఫ్రాంసన్ నోట్ అనేది వైట్ పేపర్ మీద రాస్తే అది చెల్లదు. ఫ్రాంసన్ నోట్ అనేది ఒక ప్రింటెడ్ ఫార్మెట్ అనేది బయట మార్కెట్లో దొరుకుతుంది. దాని మీద పైన ఫ్రాంసన్ నోట్ అని రాసి ఉంటుంది. ఫీల్డ్స్ ఖాళీగా రాసి గ్యాపులు పెట్టేసి ఉంటుంది. అటువంటి ఫ్రాంసన్ నోట్ తీసుకొని ఫుల్గా మొత్తం ఎక్కడ గ్యాపులు లేకుండా ఫిలప్ చేసి ₹1 రెవెన్యూ స్టాంప్ అనేది దాని మీద సక్రమంగా అంటించి ఆ అప్పు తీసుకునే వ్యక్తి సంతకం ఫ్రాంసన్ నోట్ మీద నుంచి రెవెన్యూ స్టాంప్ మీద నుంచి ఫ్రాంసన్ నోట్ వరకు వచ్చే విధంగా ఒక సంతకం, అదేవిధంగా ఇంకో కింద ఒక సంతకం, డేటు, అటెస్టింగ్ విట్నెస్ల యొక్క సంతకాలు, అదేవిధంగా దస్తూరి సంతకం. ఆ అప్పు తీసుకునే వ్యక్తే ఫ్రాంసన్ నోట్ రాస్తే స్వదస్తూరి అని రాయడం అనేది ఉత్తమమైన పద్ధతి. ఈ పద్ధతిలో ఫ్రాంసన్ నోట్ అనేది రాసుకుంటే చట్టబద్ధత అనేది ఉంటుంది. ఆ ఫ్రాంసన్ నోట్ రాసి అప్పు తిరిగి చెల్లించకపోతే వెంటనే మనీ రికవరీ సూట్ అనేది కోర్టులో ఫైల్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి వీడియోల కోసం బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ టు ఆల్.